ఏపీ తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు అపార నష్టం చేశాయి. ఈదురుగాలులు భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం, కడప జిల్లాలో అరటి, బొప్పాయి పంటలు నేలమట్టమైపోయాయి. ఎకరాకు 6 లక్షల వరకు పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు చెబుతున్నారు. ఇటు మహబూబ్నగర్ జిల్లాలో భీకర గాలులతో బొప్పాయి చెట్లన్నీ కూడా నేలకొరిగిపోయాయి. ఈదురుగాలులు తమను తీరని దెబ్బతీశాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరటి, బొప్పాయి సాగు చేస్తున్న రైతులకు కన్నీరు మిగిల్చాయి. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో గాలివాన బీభత్సం క్రియేట్ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు అరటి పంట నేల కొరిగింది. ఇచ్చర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల గాలులకు మామిడికాయలు నేలరాలాయి. చేతికొచ్చిన అరటి, బొప్పాయి పంట చేచారడంతో వ్యవసాయం చేయాలంటే భయమేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. కడప జిల్లాలోనూ అకాల వర్షాలకు అరటి పంట నాశనమైంది. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో గురువారం రాత్రి కురిసిన గాలివాన దెబ్బకు 2000 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. గడిచిన 2 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో మూడోసారి అరటి పంటకు నష్టం వాటిల్లింది. పులివెందుల నియోజకవర్గంలో దెబ్బతిన్న అరటి పంటలను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఎకరాకు 6 లక్షల రూపాయలు నష్టపోయామని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. పెద్ద ఎత్తున గాలులు సృష్టించిన బీభత్సం వలన దాదాపు ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రామాల్లో 2000 ఎకరాలకు సంబంధించిన అరటి చెట్లు పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున్న రేటు ప్రకారం లెక్క కడితే ఎకరాకు 5 నుంచి 6 లక్షల రూపాయల నష్టం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే కార్యక్రమం చేయాలా ఒకటి. రెండోది, పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయి. ఇటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగాన్ని అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భీకర గాలుల అపార నష్టాన్ని మిగిల్చాయి. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి ప్రాంతంలో కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పన్నపల్లి శివార్లో బొప్పాయి తోట నేలకొరిగింది. పండ్లు చేతికొచ్చే సమయంలో 10 నిమిషాల పాటు వీచిన భీకర గాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. బొప్పాయి పండ్లు పూర్తిగా రాలిపోయాయి. సుమారు 5 ఎకరాల్లో చిక్కుడు, టమాటా పంటలకు నష్టం జరిగింది. ఈదురుగాలులు తమను కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు వచ్చిన గాలికి అక్కడ మనుషులుంటే కూడా ఎగిరిపోయేంత విధంగా వచ్చింది. 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 9 నెలల పాటు దీన్ని నేను పెంచడం జరిగింది. ఇప్పుడే హార్వెస్టింగ్కి దగ్గరలో ఉన్నది. ఈ నెల, వచ్చే నెల కోతకొచ్చే సమయం. ఒకటేసారి నిట్ట నిలువున మనిషి కుప్పకూలిపోతే ఎలా ఉంటుందో అలా అయింది నా పరిస్థితి. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. దీని వల్ల దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు నష్టం అయితే ఉంటుంది. వీటితో పాటు పక్కన వేసిన చిక్కుడు, టమాటా కూడా బాగా మేజర్గా డ్యామేజ్ అయింది. ప్రకృతి విలయానికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బొప్పాయి తోట అపార నష్టాన్ని మిగిల్చింది. పెట్టుబడి కూడా దారుణంగా ఈ నష్టాన్ని చవి చూసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఒకసారి వచ్చి విజిట్ చేసి తనకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ భీకర గాలులు, అకాల వర్షం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9, మహబూబ్నగర్ జిల్లా నుంచి.